కానీ మీరు అందరూ చూసారా ట్రైలర్? కొంతమంది చూసాను ట్రైలర్, ఒకసారి ట్రైలర్ మీ ఫేవరెట్ చీజ్ ఆమ్లెట్, మీ బేబీ కోసం ఈ టాబ్లెట్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే అసలు ముందేం జరిగిందో తెలియాలి. ఆ బాలరాజ్ గారు ఒక పర్వర్టెడ్ ఒక అమ్మాయి జీవితం నాశనం చేసినా చెప్తున్నాను. మా బాలరాజు చాలా మంచిది. ఆడు పచ్చి తాగుబోదు సార్. తాగుబోదే కానీ మనిషి ఏమైనా సెట్టోడు కాదండి. తాగిన మత్తులో చేస్తుంటాడు సార్. ఖచ్చితంగా వాళ్ళ తప్పు చేశారు. Semen samples, body marks, pressure drops, all Raju DNA కి 100% మ్యాచ్ అయ్యాడు. నేను చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎవిడెన్స్ మొత్తం వాడి వైపు పాయింట్ చేశాను. మా నాన్న చెప్పేవారు, మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభమని. అంటే మాలోనే హంతకుడు ఉన్నాడు అనుకుంటున్నావా? అబద్ధాన్ని బలంగా చెప్పినంత మాత్రం నాకు నిజమైపోయింది. వాళ్ళ నాన్న చేసిన దానికి తనే చేస్తుంది. న్యాయస్థానాలకు కూడా తెలియదు. బలవంతుడితే రాజ్యం అంటానికి మనమే అడుగుల్లో బతికాం. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను సార్. నేను కళ్ళు కూడా చేయడానికి నీళ్ళ నుండి నీళ్ళను మోస్తున్నాను. అయినా వాడు చెప్పింది ఎలా నమ్ముతారు సార్? ఇక సినిమా వదిలాడొద్దు. సినిమాకి షాట్లు. ఎలా ఉన్నారు? ఎట్లా అనిపించింది టేజర్ ట్రైలర్ ఆల్మోస్ట్ చూసేసరికి? ఇంట్రెస్టింగ్ కాబట్టి మరి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని పిలిచేద్దామా? రాజేష్ జగన్నాథన్ గారు. జోషే భయ్యా. మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో మీరు క్వశ్చన్ చేయాలన్నా డైరెక్టర్ గారిని క్వశ్చన్ చేయొచ్చు. తర్వాత అందరు స్టేజ్ మీదకి రాగానే మీకు ఏదైనా క్వశ్చన్ ఏదైనా అడగాలనుకుంటే అడగచ్చు. ఓకేనా? సిద్ధార్థ్ గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాను. అరుంధలయ్య గారు అండ్ ప్రేమలు డబ్బింగ్ ఆర్టిస్ట్ దుర్గాభిషేక్ గారు. బాగా అందరు నాగట్టుకున్నారన్న మీరైతే. సాంగ్స్ కూడా వాడతారు మీకు కావాలంటే ఆయన. ఇంకా మన హ్యాపీ డేస్తో వచ్చిన వరుణ్ సందేశ్ అన్న గట్టిగా అన్న మీకోసం డ్యాన్స్ కూడా చేస్తానని చెప్పారు ఇందాక. డ్యాన్స్ ఓకే. హాయ్ హాయ్. కాదు నువ్వు ఆల్మోస్ట్ కిందని పడిపోయావు నాకు. ఓకేనా? ఇది మరీ 3 months నా ఉంది. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడికి వచ్చి మా నిందా టీమ్కి మీ అందరు సపోర్ట్ కావాలి. దట్స్ వై వీ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ అండ్ టాక్ విత్ యూ గైస్. అండ్ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. అండ్ మేము ఒక మంచి సినిమా అంటే ఒక కాన్సెప్ట్ అండ్ ఒక స్క్రీన్ ప్లేని పట్టుకుని ఈ సినిమా చేయడం జరిగింది మేము. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకైతే ట్రైలర్ నచ్చితే డెఫినెట్గా సినిమా అయితే ఆ టెంపోలోనే ఉంటుంది. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు ఇక్కడికి. అండ్ యూ గైస్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us ఎనీ క్వశ్చన్స్. మరీ మమ్మల్ని టూ మచ్గా ఇబ్బంది పెట్టద్దు. క్యాజువల్గా కూల్గా అడిగింది.
అండ్ సో ఈయన మా డైరెక్టర్ మూవీకి నిందాకి రాజేష్ జగన్నాథన్ గారు. సో ప్లీజ్ గివ్ హిమ్ అ రౌండ్ ఆఫ్ అప్లాజ్ మీ అందరూ. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు అండ్ ఒక మంచి నిర్మాత వచ్చారు. అండ్ ఆయనే ప్రొడ్యూస్ చేసుకుని ఆయనే డైరెక్ట్ చేశారు ఈ సినిమా, ఆయనే రాశారు కూడా. సో he played multiple roles in shaping this film up, and ఆయన ఈ సినిమా 21st ఇంకా 2 days ఉంది రిలీజ్ అవుతుంది. సో we're really looking forward to it. And Rajesh garu, welcome అండి. There's one step in your మీకున్న గోల్స్ కి ఎయిమ్స్ కి ఇది ఒక చిన్న స్టెప్ ఫార్వర్డ్ అని నేను అనుకుంటున్నాను. And this is Siddharth. So he plays a very important character in the movie. Durga Abhishek, he's also one of the main actors in the movie. And Arun, who is he's an actor, he's a associate director, he did casting for the film, so ivanni chesadu. So yeah, so please guys, meeku emina questions? Hi Varun bro. Hi. Na first crush meer. First crush yeah, idi chaala crushing ga undi vindaniki. So ఆ తర్వాతలో బిగ్ బాస్లో ఎక్కువ రోజులు చూసి బాగా ట్రావెల్ అయ్యా మిమ్మల్ని. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నాశనం అయిపోయారు, బాగుపడ్డారు మీ సినిమాలు చూసి. ఫస్ట్ బీటెక్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ చేసిన క్యారెక్టర్ మీరే ప్లే చేశారు కొత్త బంగారు లోకంలో. అది ఓన్లీ నాకే సాధ్యమైన పని అనుకుంటా అది. సో మీ వోకల్స్ బాగుంటాయి, అట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. కానీ కెరీర్ స్టార్టింగ్లో వచ్చినంత బస్ కానివ్వండి, తర్వాత ఫేమ్ కానివ్వండి, అది ఎందుకు కన్సిస్టెన్సీ ఇవ్వలేకపోయారు? అండ్ అలాంటి కథలు ఎందుకు మీరు చేయట్లేదు? వెరీ గుడ్ క్వశ్చన్, నైస్ క్వశ్చన్, ఐ లైక్ ఇట్. సో ఈ సినిమా నేను హ్యాపీ డేస్ కొత్త బంగారులోకం చేసిన తర్వాత అంటే ఆడియన్స్కి నా సినిమా వరుణ్ సందేశ్ సినిమా వెళ్ళి థియేటర్కి చూడాలని ఒక ఇంట్రెస్ట్ అనేది ఆ 2 సినిమాల తర్వాత ఆడియన్స్కి కలిగింది. అండ్ అది కూడా ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్. బేసిక్గా ఆ 2 సినిమాలు దే లైక్ ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటాయి, అంటే కల్ట్ సినిమాలు అవి చెప్పాలంటే. అండ్ నాకు పర్సనల్గా నా లైఫ్లో నాకు ఏది ఫేవరెట్ అంటే నేను చెప్తాను, దే లైక్ మై 2 eyes. ఆ 2 సినిమాలు లేకపోతే వరుణ్ సందేశ్ అనేవాడు లేడు. అండ్ ఆ సినిమాలు చేసినప్పుడు నాకు 18 years హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పటికీ నాకు 18 years. సో honestly చెప్పాలంటే I wasn't matured enough, I wasn't smart enough, I wasn't bright enough, and I took things for granted. నేను అంటే అంత పట్టించుకోలేదు. ఆబ్వియస్లీ ప్రాబ్లీ మై ఏజ్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ అది అయి ఉండొచ్చు. ఎందుకంటే టీనేజర్లో ఉన్నప్పుడు నేను కూడా అందరు టీనేజర్స్ లానే ఆలోచించేవాడిని. మాకు అల్లరి చేయాలని ఉండేది, అమ్మ నాన్న వాళ్ళు ఏమైనా వద్దంటే అది చేయాలని నాకు అనిపించేది, లైక్ ఎనీ మోస్ట్ టీనేజర్స్. అండ్ ఆ టైంలో నాకు ఐ డిడెంట్ నో. అండ్ ఆ తర్వాత నా కెరియర్ని తీసుకుంటే ఐ వర్క్డ్ ఇన్ ఎవరైనా ఇప్పుడైనా విచ్ ఇస్ మొన్న రీసెంట్గా కొన్ని రీల్ ఏదో బజ్జో పడుకో అని ట్రెండ్ అయింది. అది ఆ సినిమా హెలరియస్ ఉంటుంది. బట్ ఏంటంటే దట్ వాజ్ మై 3rd film అండ్ కమింగ్ ఆఫ్టర్ ఒక హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం లాంటి సినిమా తర్వాత వచ్చింది అది. సో ఈవెన్ దో దట్ సినిమా ఇస్ గుడ్, ఐ గెస్ ఇట్ డిడ్ంట్ రీచ్ టు ద పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ వాట్ దే హ్యాడ్ ఆన్ వరుణ్ సందేశ్ మూవీ అనేది. అండ్ ఆ సినిమా తర్వాత నాకు హ్యాపీ ఏంటంటే సుకుమార్ గారు ఫస్ట్ కాల్ చేశారు ఆ సినిమా తర్వాత. సో దట్ వాజ్ నాకు చాలా హ్యాపీ మూమెంట్. బట్ ఐ గెస్ నాట్ బీయింగ్ యంగ్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ డిడ్ంట్ మేక్ ద కరెక్ట్ డిసిషన్స్. ఓకే, రీసెంట్గా ప్రేమలు, ఆ ముందు జాతిరత్నాలు, ఆ ముందు ఏవైతే రామ్ కామ్ సినిమాలు ఉన్నాయో అవి చూసిన ప్రతిసారి తెలుగోడు వరుణ్ సందేశ్ ఇలాంటి రోల్స్ కరెక్ట్గా ఫిట్ అవుతాడు కదా, వై డిడ్ంట్ యూ డూ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ మీరు ఎందుకని చూస్ చేసుకోవటం లేదు అని నేను అడిగా. సో దానికి ఒకటే ఆన్సర్ చెప్పండి, 1 wordలో. అండ్ అలాంటివి మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఇప్పటికీ మీరు 18 years అబ్బాయిలానే ఉన్నారు. మ్యారేజ్ అయిపోయి తర్వాత నేను అంటాను, ఇప్పుడు నా టీషర్ట్ ఇచ్చేస్తా, షర్ట్ నాకు ఇచ్చేయండి వేసుకోండి, 18 years వాళ్ళ లేకపోతే నేను హైదరాబాద్ వదిలిపోతా ఎవరైనా అలా అంటే. వద్దులేండి. సో ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయా? ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ దేనికి ఉన్నాయి? ఐ డోంట్ అండర్స్టాండ్. అదే ప్రేమలు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, అలాంటి సినిమాలు నేను చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాంటి కథలు నా దగ్గరికి రావాలి కదా అంటాను చేయాలంటే. నాకు వచ్చే కథల్లో నేను ఐ ట్రై టు పిక్ ద బెస్ట్ వన్స్. అండ్ కమింగ్ టు నింద, ఈ స్క్రిప్ట్లో మిమ్మల్ని ఎందుకు పిక్ చేసుకున్నాడు అంటే డైరెక్టర్ మీరేం చెప్తారు మీ సైడ్ నుంచి?
నా సైడ్ నుంచా ఆయన సైడ్ నుంచా? ఆయన సైడ్ నుంచి చెప్పండి, మీ సైడ్ నుంచి. సో బేసిక్గా నేను రాజేష్ గారు ఇంత మునుపు వేరే సినిమా చేద్దాం అనుకున్నాము. అదేంటంటే అది బడ్జెట్స్ వర్కౌట్ కాలే, ఫైనాన్షియల్గా అది ఫీజిబుల్ కాదనిపించింది. సో వీ డిడ్ంట్ డూ దట్ ఫిల్మ్. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని రోజులు మేము ఫోన్లోనే టచ్లో ఉన్నాం. ఐ మెట్ హిమ్ అండ్ హీ వాంటెడ్ టు నారేట్ మీద నాకు స్టోరీ చెప్తానంటే సరే నాకు స్టోరీ ఒక లైన్ చెప్తారేమో, 15 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ అనుకున్నాను. ఆయన నేరేషన్ స్టార్ట్ చేశాక ఒక 2 hours కూర్చున్నాను నేను నేరేషన్లో. అండ్ నాకు ఏంటంటే ఆ క్యూరియాసిటీ బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయింది ఈ స్టోరీ విన్నప్పుడు. లైక్ వాట్ నెక్స్ట్ అనేది నాకే అనిపించింది స్టోరీ వింటుంటే. అండ్ అది ట్రాన్స్లేట్ అయితే బాగుంటుందని నేను అనుకున్నాను. అండ్ ఆయన కూడా I'm the first person, like first actor ఆయన స్టోరీ చెప్పడం. I'm the only actor I think, right? అది ఈ స్క్రిప్ట్ ఎవరికి మీరు చెప్పలే కదా, నేను ఒక్కడికి చెప్పాను. అది నిజమేనా? సో మీ పాత గ్లోరీ మొత్తాన్ని ఇది బ్రింగ్ బ్యాక్ చేస్తుందని ఆశపడుతున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, ఇది సబరీష్ వసంత్ బాస్ అడ్మిన్ని. హాయ్. కొత్త బంగారంలో వాళ్ళు చూసి చాలామంది ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు. హ్యాపీ డేస్ తర్వాత బీటెక్, ఏమైంది తర్వాత అమీర్పేట్ కోచింగ్ మొత్తం ఏమైంది సినిమాలు ఉంటుంది, ఐడియా ఉంది అనుకుంటాను మీకు. దాని తర్వాత టీఫోర్ దోపిడి దొంగతనం చేశారు కదన్నా, మీకు అనిపించలేదు? అంటే బీటెక్ జాబులు రావని దొంగతనం చేసిన రోల్ చేసినట్టు అనిపించింది నాకు ఎందుకో. లేదు అట్లా ఏం లేదు. ఐ గెస్ దట్ వాజ్ జర్నీలో ఒక పార్ట్. ఇంకా అంటే ఇప్పుడు మనకు మీమ్స్ పరంగా సరిగ్గా అంటే హ్యాపీ డేస్, కొత్త బంగారం లోకం బాగా ట్రెండింగ్ అయ్యాయి. బట్ ఈ సినిమాలో మా మెంబర్స్కి ఏమైనా స్టఫ్ ఉంటుందా? ఈ సినిమాలోనా? ఈ సినిమాలో అది చూసి మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమైనా దొరికినాయా మీమ్ స్టఫ్? దొరకలేదా? దొరకలేదా? అయితే మరి అయితే దొరకదు. అయితే అంత మీమ్ స్టఫ్ ఉండదు. అండ్ ఈయన చాలా అంటే డీటెయిల్స్కి చాలా కేర్ తీసుకున్నారు. లైక్ మైన్యూట్ డీటెయిల్స్ని కూడా ఆయన చాలా కేర్ తీసుకుని చాలా ప్రేమతో 12 ఏళ్ళు ఆయన యూఎస్లో ఉండి జాబ్ చేసుకుంటూ, వాళ్ళ వైఫ్ జాబ్ చేసుకుంటూ ప్రశాంతంగా వెల్ సెటిల్గా 2 పిల్లలు 2 పాపలతో ఆయన హ్యాపీగా యూఎస్లో ఉండి 12 ఏళ్ళ నుంచి ఈ సినిమా మీద ఉన్న పిచ్చి ప్రేమ ప్యాషన్తో అవన్నీ వదిలేసి ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ప్రోడక్ట్ ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ ఐ ఆనెస్ట్లీ జెన్యున్లీ అప్రిషియేటెడ్. అండ్ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. నాకు మీ ఫేవరెట్ స్టార్ డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మీది ఒక అమీర్పేట్ ఇంటర్వ్యూ ఐడియా ఉందనుకుంటా. మీ ఫేవరెట్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ డిప్యూటీ సీఎం అయితే మీ ఫేవరెట్ స్టార్? ఆబ్వియస్గా అందరూ చాలా హ్యాపీ అండి. అందరూ దట్స్ ఏంటంటే అది ఫిల్మ్ ఫ్రెటర్నిటీ మొత్తానికి అది చాలా హ్యాపీ న్యూస్. అండ్ నేను యాక్చువల్లీ ఈ సినిమా మేము 21st అనుకున్నప్పుడు నాకు డేట్ ఏం అనుకోలేదు, నాకు తెలియదు. చేద్దాము నెక్స్ట్ త్వరలో అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచిన తర్వాత 21 seatsకి 21 seats క్లీన్ స్వీప్ చేశారు. సో రాజేష్ గారు నేను వేరే షూటింగ్లో ఉంటే కానిస్టేబుల్ అని సినిమా షూటింగ్లో ఉన్నా, ఆయన సెట్కి వచ్చి నాకు అప్పుడే ఇన్ఫార్మ్ చేసి ఇంకా ఆ మూమెంట్లోనే ఒక చిన్న రీల్ లాగా తీసి రిలీజ్ చేసాం అనమాట. 21st వచ్చేస్తున్నాం మేము, కంగ్రాట్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో ఫర్ ద హ్యూజ్ మ్యాగ్నానిమస్ విక్టరీ అని చేసాం అనమాట. అక్కడ క్లీన్ స్వీప్, ఇక్కడ క్లీన్ స్వీప్ అవ్వాలన్న బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా. అక్కడ 21 క్లీన్ స్వీప్ అవుతుందన్న మన మూవీ కూడా. నేను చాలా కాన్ఫిడెంట్గా ఏ స్వీప్ అవుతుందో నాకు తెలియదు, బట్ కాన్ఫిడెంట్గా నేను నిందా అనే సినిమా చేశాను. ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఇంకా నేను ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారంలోకము, మీరు ఏమైంది వేళ ఈ సినిమాతో పాటు నిందా కూడా ఉంటుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెంట్గా కాదు, బట్ ఒక మంచి సినిమా చేశాను. అంటే వల్గారిటీ లేకుండా, ప్రొఫానిటీ లేకుండా ఒక నీట్ క్లీన్ సినిమా. అండ్ మా బామ్మగారు కూడా ఈ సినిమా చూసి ఫస్ట్ అమౌంట్ మా బామ్మగారు రాజేష్ గారికి ఇచ్చారనమాట. అండ్ నాకన్నా ఎక్కువ, మా టీం కన్నా ఎక్కువ ఎదురు చూస్తున్నారు 21st ఎప్పుడు వస్తుందా, మళ్ళీ సందేశ్ ఒక మంచి సినిమా ఇస్తారని ఆవిడ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ ఆవిడకి కూడా సినిమా నచ్చింది. సో పీపుల్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి ఈ సినిమా కేర్ అవుతుంది. ఎవరో మీకు ప్రేమలు మా ఫేవరెట్ పర్సన్ మీరే. తెలుగులో హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మీ డబ్బింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి అలాగే మీమర్స్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు నా వర్క్ని రికగ్నైజ్ చేసి అన్ని చోట్ల షేర్ చేయడం వల్లే ఇంత ఫేమ్ వచ్చిందని అనుకుంటున్నాను నేను.
థ్యాంక్స్ ఫర్ ది ఆడియన్స్ అండ్ స్పెషలీ ది మీమర్స్ అండ్ సోషల్ మీడియా. ఒక డైలాగ్ చెప్తారా ప్రేమలు కానీ మీ ఫేవరెట్? ఖచ్చితంగా. ఒరే అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంట్రా. అది కొట్టి ఇంటికి వెళ్ళి స్నాప్చాట్ లో మెసేజ్ చేయి, స్ట్రీక్ మెయింటైన్ అయింది. అయ్యో పోరా ఇంటికి వెళ్ళి ఎక్సెల్ అడుగోబో. ఇలాంటి చేతగాని కాబట్టి అది కూడా చెప్పండి, బాగుంటుంది. అది ఇంకో క్యారెక్టర్ది కదా. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు చిన్న క్వశ్చన్. నింద అన్నారు కదా, అంటే సొసైటీ మీద వేసిన నింద వల్ల అలా అయ్యారా, లేదంటే రాజ్యాంగం వల్ల నిందపడిందా, న్యాయస్థానం వల్ల నిందపడిందా, ఎవరి మీద నిందపడడం వల్ల ఈ సినిమా తీశారు మీరు? మొత్తం మీరు చెప్పిన అన్నీ ఉంటాయి, వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్లో ఉంటాయి అనమాట. అన్నీ ఇంటర్లేటెడ్ ఉంటాయి స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ నచ్చిందా అందరికి? ఆనెస్ట్గా చెప్పండి. ట్రైలర్ బాగా నచ్చిందా? అంటే ఒక 5 years 6 years ముందు అసలు ఈ మీమర్స్ ఈ కల్చర్ అనేది లేదు కదా. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్లీ? అంటే ర్యాపిడ్గా ఎప్పుడు స్టార్ట్ అయింది? సో యూనో మూవీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఆడియన్స్ థియేటర్కి వెళ్దామా లేదా అని డిసైడ్ అయ్యే ఫ్యాక్టర్స్ జస్ట్ టీజర్ ట్రైలర్తో యూనో ఇమీడియట్లీ డిసైడ్ అయిపోతున్నారు, ఏదో ఓటీటీలో చూద్దాం ఏది థియేటర్లో చూద్దామని. బట్ మనం ఏం చేస్తామంటే మలయాళం కంటెంట్ కానీ లేకపోతే వేరే కంటెంట్ కానీ బాగుందంటే ఆ ఓటీటీ కంటెంట్ కూడా మనం థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం, అవునా కదా? సో జెన్యూన్గా ఒక తెలుగులో అందరూ తెలుగు యాక్టర్స్తో యూనో ఒక మంచి కంటెంట్, జెన్యూన్ కంటెంట్ చేసాము. యూనో మీకు టీజర్ కానీ ట్రైలర్ కానీ నచ్చితే జస్ట్ చూడండి సినిమా, చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇంకో 10 మంది చూస్తారు. ఇలాంటి కంటెంట్ ఇంకా తెలుగులో ఇంకా చాలా వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. హాయ్ వరుణ్ అన్న, ఐఎమ్ దుర్గా ప్రసాద్ ఫ్రమ్ పోలే అదే. హాయ్. ఒకప్పుడు టిఎఫ్ఐలో నెక్స్ట్ బిగ్ థింగ్ మీరే. ఆ టిఎఫ్ఐ ఏంటి అది ఇది మాకేం తెలియనప్పుడు ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళారు మీరు. కానీ అక్కడి నుంచి అనుకోకుండా డౌన్ఫాల్ ఉంది. ఈ టైంలో నా ఒపీనియన్ ఏంటంటే మీరు జనాల్లో ఉండట్లేదు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయ్ సేతుపతి గారిని తీసుకుంటే ఆయన మూవీస్ సోలోగా ర్యాండమ్ ఏమంటారు తక్కువ వచ్చినా కానీ ఎక్కువ చూడకపోయినా ఆయన క్యామియోస్కి ఎక్కువ పాపులర్ కదా. లైక్ మాస్టర్లో కానీ లేదంటే విక్రమ్లో కానీ, విక్రమ్ వేద ఇలా రోల్స్ చేస్తారు. మీకు చాలా పొటెన్షియల్ ఉంది, మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ ఎప్పుడో. సో మైకెల్లో చేశారు మీరు రీసెంట్గా. సో వై నాట్ మీరు క్యామియోస్ చేసి అంటే మంచి రోల్స్ క్యామియోస్ చేస్తే మీరు ఎక్కువ జనాల్లో ఉంటారు కదా. లైక్ ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా హ్యాపీ డేస్ గుర్తుంటుంది, కొత్త బంగారు లోకం గుర్తుంటుంది. అది చాలా డేస్ బ్యాక్ కదా. సో ఇప్పుడు మీరు సోలోగా మూవీ వస్తే జనానికి ఆనెస్ట్గా చెప్తున్నారు, జనానికి తెలియచ్చు తెలియకపోవచ్చు. సో వై నాట్ మీరు మంచి రోల్స్ చేస్తే ఎక్కువ జనాల్లో ఉంటారు. ఓటీటీలో కూడా ఈ మధ్య చాలా ఎక్కువ వస్తున్నాయి కదా. సో చిన్న చిన్న రోల్స్ లైక్ మైకల్లో బాగుంది, మీ రోల్ బాగుంది. అలాగే ఏదైనా రోల్ చిన్న ఒక మంచి పొటెన్షియల్ ఉన్న రోల్ చేస్తే మీరు జనాల్లో ఉంటారు అండ్ మీకు రీచ్ ఉంటుంది. ఇప్పుడు నిందా లాంటి మూవీ తీసినప్పుడు ఎక్కువ మందికి తెలుస్తుంది. సో అది నా ఒపీనియన్. మీకు పొటెన్షియల్ ఉంది, కాకపోతే ఏంటంటే జనాలకి తెలియదు ఎక్కువ. అదే నా ఒపీనియన్. సో ఇప్పుడు నేను నింద చేయడం తప్పంటున్నావా లేకపోతే కరెక్ట్ అన్నా? అంటే మామూలుగా అంటే నువ్వు ట్రైలర్ చూసావు కాబట్టి తప్పుగా కాదు. నేను మంచి అంటే నువ్వు చాలా అంటే నువ్వు ఒపీనియన్ చెప్పావు, స్టేట్మెంట్ ఇచ్చావు, క్వశ్చన్ అన్నీ చేసావు నువ్వు. బట్ నేను అదే చెప్తున్నాను, జనాల్లో ఉండడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నేను నెమ్మదిగా ఆన్సర్ చేస్తావు. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాల్లో ఉండడం అంటే నేను మైకేల్ అనే సినిమా చేసా, అలాంటి సినిమాలు ఇంకా కొన్ని చేస్తే వినట్లేదా? ఓకే ఓకే ఓకే. సో కాక అంటే తిరిగి మాట్లాడినాడు, అడిగాడు కదా.
సో నేను అదే అంటున్నా, ఇప్పుడు జనాల్లో ఉండడం అంటే డెఫినెట్గా ఒకటి చెప్తా, దానికి 21st తర్వాత డెఫినెట్గా జనాలకి నింద అనే సినిమా చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇది చెప్పినా కదా, ఈ సినిమా మంచి సినిమా, ఒక గుడ్ సినిమా చేశామని మేమందరం నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటా. అండ్ ఈ నింద అనే సినిమా ఇప్పుడే కాదు, నేను మా గ్రాండ్ మదర్ చూశారని చెప్పా, చిన్న పిల్లలు కూడా చూపించచ్చు ఈ సినిమా. దేస్ ఫిల్మ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్. సో నేనేమంటున్నానంటే, ఒక 2 సినిమాలు చేశాను సూపర్ హిట్, ఆ తర్వాత అటు ఇటు అయింది, కొన్ని ఓకే, కొన్ని యావరేజ్, కొన్ని ఫ్లాప్లు, ఇవన్నీ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద జర్నీ బ్రదర్. అది జర్నీలో ఒక పార్ట్, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది జర్నీ ఎలా ఉంటుందో. అండ్ నేను చేయొచ్చు కదంటే 100% చేయొచ్చు, కానీ అడగాలి కదా నన్ను చేయమని అట్లా. సో అడిగితేనే కదా నేను చేయగలను. సో దట్స్ హౌ ఇట్ ఈస్. నాకు వచ్చే కథలలో, నాకు వచ్చే స్టోరీస్లో, నాకు వచ్చే క్యారెక్టర్స్లో, అది నేను మైకిల్లో చేశాను, తర్వాత చిన్న క్యామియోస్ నేను చేశాను, చేయలేదని కాదు, క్యామియోస్ చేశాను. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి, నాకు ఎక్సైటింగ్గా అనిపించి, నాకు ఒక క్యూరియాసిటీని తీసుకొచ్చి నాకు ఛాలెంజింగ్గా అనిపిస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ అదే అన్నా కదా, ఈ 21st తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇద్దరం. మీరైతే డైరెక్ట్ అసలు ట్రైలర్ కూడా చూడలేదు, తిరిగి ఉన్నారు మీరు, అంటే ఆల్రెడీ చూసేశారు. ఒకనొక టైంలో మీరు ఒక హ్యూజ్ క్రష్, నిజం చెప్పాలంటే. ఇప్పుడు కూడా నేను క్రష్ రితికాకి, నేను ఇప్పటికీ ఎప్పటికీ క్రష్. ఆబ్వియస్లీ. వెల్, ట్రైలర్ చూసాం కదా, ఇప్పుడు మీకు ఒక ఎమోషనల్ మూమెంట్ అనేది ఉంటుంది కంపల్సరీ, ఎమోషనల్ మూమెంట్. సో ఈ మూవీలో మీ ఎమోషనల్ మూమెంట్ ఏంటి చేస్తున్నప్పుడు, మూవీ చేస్తున్న ప్రాసెస్లోనా మీరు అడిగేది, లేకపోతే సినిమా చూసిన ప్రాసెస్లో నాకు మెయిన్ ఒకటే అండి. నేను ఈ సినిమా నా లెఫ్ట్ ఫుట్లో, నేను వేరే షూటింగ్లో నాకు ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ ఉంటే నాకు లిగమెంట్ టేర్ అయింది ఈ సినిమా షూటింగ్ ముందర. ఆయన US నుంచి వచ్చి మొత్తం అన్ని ప్లాన్ చేసి అంతా ప్రిపేర్ అయిపోయి ఆర్టిస్టులందరికీ చెప్పి లొకేషన్ బ్లాక్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. షూటింగ్ ఇంకొక 1 వీక్ అండి, అంతేనా, 1 వీక్ సంథింగ్ టైంలో స్టార్ట్ అవ్వాలి. నాకేమో లిగమెంట్ టేర్ అయ్యి కాలు లైక్ ఆల్మోస్ట్ డబుల్ సైజ్ స్వెల్ అయిపోయింది. అది మా వాడు ఒకడు ఇంక ఫోటో పంపించి, సార్ ఇట్లా అయింది కాలు అంటే ఇంకా ప్యానిక్ అయిపోయి, ఇంకా ఎందుకంటే చాలా ప్లానింగ్, చాలా ఆర్గనైజ్డ్గా, ఏమంటారు, మెటిక్యులస్గా, డీటెయిల్గా ప్లాన్ చేసి ఆయన అన్నీ చేసుకున్నారు. ఎందుకంటే హ్యూజ్ స్టెప్ కదా అక్కడి నుంచి రావడం అనేది. సో అంత ప్రిపేర్ అయిన పర్సన్ని ఐ డోంట్ వాంట్ టు, అంటే ఆయన షూర్ అంటే దట్ వాజ్ సంథింగ్ దట్ నేను ఏంటంటే ఈ సినిమా అలా ఉన్న దిస్ గై ఐ డిడ్ ఇట్, అండ్ దట్ వాజ్ ఫర్ మీ. నాకు చాలా హ్యాపీ అనిపించింది సీయింగ్ ద హ్యాపీనెస్ ఇన్ హిస్ ఫేస్. నేను ఈ సినిమా చేస్తాను, అది ఆయనకంటే కూడా హోల్ టీమ్కి మోస్ట్ ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే ఈజీగా చెప్పొచ్చు, ఒక 2 వీక్స్ తర్వాత పోస్ట్పోన్ చేసుకుందామని ఈజీగా చెప్పుండొచ్చు. అండ్ మేము కూడా ఫోర్స్ చేయము, ఎందుకంటే చాలా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ అయినా కూడా ఆయన వచ్చి కింద ఐస్ ప్యాక్ పెట్టుకొని షూట్ చేయడం అన్నది, ఇట్ ఆల్ మూవ్డ్ అస్ ఎ లాట్. అండ్ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అరే, ఇంత మంచి డెడికేటెడ్ యాక్టరు, యూనో టైం అంటే టైంకి వచ్చేవాడు, ఏమాత్రం ఈగో లేదు, కొత్త యాక్టర్స్తో కానీ పాత యాక్టర్స్తో కానీ అందరితో కలిసి ఈక్వల్గా చాలా ఫ్రెండ్లీగా ఉండే ఒక యాక్టరు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇలాంటి యాక్టర్కి కనుక మంచి కంబ్యాక్ వస్తే ఇది నా ఒక్కడికే కాదు, మొత్తం ఇండస్ట్రీకి మళ్ళీ ఇంకొక మంచి వేవ్ స్టార్ట్ అవుతుందని మా టీం అందరికీ గట్టిగా అనిపించింది. వరుణ్ గారు, మీరు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మాకు క్రష్. హలో వరుణ్. సో మీ ఫస్ట్ మూవీ నుంచి మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా అన్నిటికీ లైక్ చార్ట్ బస్ వస్తాయి. హ్యాపీ డేస్ అయితే ఏంటి, కొత్త బంగారులోని కుర్రాడు, మరో చరిత్ర. సో అన్నీ మంచి సాంగ్స్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిందా మూవీలో కూడా మంచి బీజిఎం లాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్గా. అంటే మీరు వినకపోయింటే స్పాటిఫైలో రీసెంట్గా రాజేష్ గారు చెప్పారు నాకు, టాప్ 50లో రాజేష్ గారు యాక్చువల్లీ కిట్టు విసప్రగడ ఆయన లిరిక్స్ మొత్తం ఆయన రాశారు, రాజేష్ గారు ఒక సాంగ్ రాశారు. సో జాడే ఆ సాంగ్ పేరు, అండ్ ఇట్స్ లైక్ టాప్ 50 ఉంది స్పాటిఫైలో. సో బాగానే, అంటే వీడేంట్ లైక్
hugely promote that and still ఆర్గానిక్గా బాగా వెళ్ళింది ఆ సాంగ్. పీపుల్ లైక్ దట్. అండ్ సంకెళ్ళి అనే సాంగ్ మేము శ్రీరామచంద్ర పాడారు. అండ్ మేము ఆ సాంగ్ అది లిరిక్స్ రాగానే ట్రాక్ రాగానే ఇంకా అలాంటి ఫీల్ ఎమోషనల్ ఇన్స్పిరేషనల్ సాంగ్ శ్రీరామ్ పాడితేనే బాగుంటుంది అనుకుని we got him on board and నా కోసం పాడాడు శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. సో వీటిలో మీకు లవ్ సాంగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసా లైక్ ఓన్లీ 3 మెంబర్? సో ఇది ఒక క్రైమ్ డ్రామా. సో ఇంకా అది యూ హ్యావ్ టు మీరే ఆలోచించాలి. క్రైమ్ డ్రామా ఒక చిన్న లవ్ అనేది యాంగిల్ అయితే మూవీలో ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది లవ్ అనేది. బట్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్ టిపికల్ ఒక లవ్ స్టోరీ అయితే కాదు. సో ఇట్స్ క్రైమ్ డ్రామా. సో మీకు ప్రెసెంట్ మైకల్లో అయితే చిన్న గ్రే షర్ట్ క్యారెక్టర్ మాయిల్ క్యారెక్టర్లో వచ్చింది. అలా ఫ్యూచర్లో మీకంటూ ప్రాపర్ ఫుల్ లెంత్ ఇస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారు? నాకు చెప్పాను కదా, అది క్వశ్చన్ అప్పుడే చెప్పాను కదా, నాకు అలాంటి క్యారెక్టర్స్ అండ్ రోల్స్ అలాంటివి నాకు రావాలి కదా. అది వస్తే ప్రాపర్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా? వస్తే నాకు ఆ క్యారెక్టరైజేషన్ వచ్చి ఆ క్యారెక్టర్లో ఒక డెప్త్ ఉండి ఆ క్యారెక్టర్కి ఒక మీనింగ్ ఉంటే సినిమాలో ఖచ్చితంగా చేయడానికి నాకు I have no obligations. I'm happily do a character అట్లాంటి వస్తే. హలో సార్. సో యాక్చువల్గా ఈ నింద ఏ కాండ్రకోట మిస్టరీ ఉంది కదా. కాండ్రకోట అనేది ఈస్ట్ గోదావరిలో ఒక చిన్న ఊరు. సో ఇది రియల్ ఇన్సిడెంట్స్ మీద తీసిందా లేక మీ తీసుకుందా? అంటే ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ అనేది ఒక రియల్ ఇన్సిడెంట్, కాకపోతే అది ఆంధ్ర కానీ తెలంగాణ కాదు, వేరే స్టేట్లో జరిగింది ఒక ఇన్సిడెంట్. అంటే ఈ ఊరి పేరు పెట్టాల్సి అదే మేము షూట్ చేసింది కాండ్రకోట అన్న విలేజ్. ఈ స్టోరీ జరిగిన ఇన్సిడెంట్ని ఆ ఏరియాలో సెట్ చేసింది. అంటే మన రూట్కి తగ్గట్టు. సో ప్రాపర్ లొకేషన్స్ అంతా గోదావరి, హైదరాబాద్ అండ్ ఈస్ట్ గోదావరి రెండిట్లో షూట్ చేసాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ సార్. ఈ మీకు వరుణ్ సందేశ్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ మూవీకి వరుణ్ సందేశ్? అదే ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే ఈయన ప్రాపర్గా థియేట్రికల్ ఫిల్మ్ వచ్చి కొన్ని ఇయర్స్ అయింది. ఆ వాక్యూమ్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను చెప్పినప్పుడే థియేట్రికల్ ట్రై చేద్దాము, ఓటీటీ ఇది కాదు. బట్ ఈవెన్చువల్లీ ఏంటంటే అందరం థియేటర్లో సినిమా చూసుకుందామనే సినిమా ఇండస్ట్రీకి వస్తాం. ఓటీటీలో చూసుకుందామని, యూట్యూబ్లో ఉందామని రాదు. అది వర్కౌట్ అవుతుందా, జనాలు వస్తారా లేదా అన్నది పక్కన పెడితే అటెంప్ట్ షుడ్ బి జెన్యూన్ అని అనిపించింది. సో అట్లాంటి ఒక చేయాలి అంటే, వరుణ్ గారిని క్యాష్ చేయాలంటే ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏదైనా చెప్తే ఒక అటెన్షన్ అనేది డైవర్ట్ అవుతుంది ఈయన మీద అన్న పాయింట్ డిస్కస్ చేసినప్పుడు ఆయన కూడా బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే అంతా 2 hours కంటిన్యూస్గా విన్నారు. ఒక 5 minutes టైం అడిగి డెసిషన్ తీసుకుని లెట్స్ గో ఫర్ ఇట్ అని చెప్పారు. సో ఇంకా అలా టేకప్. ఓకేనా, ఇది మీ డెబ్యూట్ ఫిల్మ్ కదా? అవును. మీకు ఎలా అనిపించింది డెబ్యూట్ ఫిల్మ్? మీరు స్ట్రెస్ అయ్యారా లేకపోతే సెట్స్లో ఎలా అనిపించింది? అంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు కానీ, షూట్ చేసేటప్పుడు కానీ, పోస్ట్ ప్రొడక్షన్లో కానీ ఎక్కడ స్ట్రెస్ లేదు. ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడే స్ట్రెస్ ఉంది. అంటే నిజంగా అంటే దీన్ని ప్రమోట్ చేయడం కానీ, అంటే రేపు పొద్దున్న ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు యాంటిసిపేషన్ ఉంటుంది కదా, దాంట్లోనే ఎక్కువ స్ట్రెస్ ఉంది. ట్రైలర్ చూసాము, చాలా డిఫరెంట్గా ట్రైలర్లో ఉంది, మాకు నచ్చింది. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇది ప్రాబ్లం లేదని చెప్పి హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే నచ్చింది మా వారికి, నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇది థ్రిల్లర్ మూవీ కదా, ఐ మీన్ మేము దృశ్యం టైప్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా థ్రిల్లింగ్ మూవీ అలా? కొంచెం జానర్ స్పెసిఫిక్ ఫిలిం. అండ్ దీనికి ఏమైనా సీక్వెన్స్ ఉందా? సీక్వెల్ అయితే ఏం ప్లాన్ చేయాలి. ఒకవేళ హిట్ బ్లాక్ బస్టర్ అంటే ప్రతి ఒక్కరు ఈ మధ్యన సీక్వెల్ అని చెప్పి ఎండ్లో అది పెడుతున్నారు. అనే స్టోరీలో ఉండాలి కదా, నిజంగా ఉంటేనే మనం సీక్వెల్ అనేది చేయాలి. నేను రాసింది ఒకటే కదా సీక్వెల్. ఐ డోంట్ వాంట్ టు మిల్క్ దిస్. అంతే, ఒకటే సినిమా. మీ మూవీ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. Mental. So, what made you to write the story? అదే ఇందాక వరుణ్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు ఇంకొక స్టోరీతో వద్దామని ఉందన్నమాట. అదేంటంటే కొంచెం హై లెవెల్ ఐడియా, బడ్జెట్ ఎక్కువ కావాలి. దానికి ఆనెస్ట్గా చెప్పాలంటే మా పవర్ సరిపోలే. అది ప్రొడ్యూసర్స్ కొంతమంది నేను అప్రోచ్ అయినా కూడా రిజెక్ట్ చేశాను. ఫస్ట్ సినిమాకి నువ్వు అంత బడ్జెట్ అవసరమా అది ఇది అని. సో
అప్పుడు అనిపించింది అనమాట. అంటే నేను మళ్ళీ ఇంకొక 2 years వెయిట్ చేసి రకరకాల ప్రొడ్యూసర్ల దగ్గర తిరిగి ఇది చేయాలా, లేకపోతే నేనే రిస్క్ చేసి ఒక కాన్సెప్ట్ బేస్డ్ సినిమా బడ్జెట్ కంట్రోల్ చేసి ప్రాపర్గా ఒక సినిమా చేద్దామా అన్నది ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇంకా ఈ స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ మూవీస్ అని వచ్చినా కూడా బస్ లేకపోతే ఎక్కువ థియేటర్కి వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్గా లాస్ట్ వీక్లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. కానీ నేను పర్సనల్గా చెప్పాను, థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువ స్టఫ్ అంటే ఎక్కువ మెంబర్స్ దగ్గరికి షో క్యాన్సిల్ చేస్తారు. సో ఇప్పుడు పీపుల్ అయినా సరే జనాలు ఎవ్రీవన్ పీపుల్ థియేటర్కి వెళ్ళాలి అంటే ఏ పాయింట్ ఐ మీన్ ఎవరైనా ఒక థియేటర్కి వెళ్ళాలి ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది ఉండాలి. సో మీరైతే అదే అండి, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే వరుణ్ గారిని ఇలాంటి క్యారెక్టర్లో కానీ ఇట్లాంటి సినారియోలో కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ థియేటర్లో చూసి కూడా కొన్ని ఇయర్స్ అయింది. అది మెయిన్ మేజర్ పాయింట్ అట్రాక్ట్ చేయడానికి. బట్ ఒకసారి థియేటర్కి వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లే మిమ్మల్ని బుక్ చేస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి బిల్డ్ చేస్తుంది, సెకండ్ హాఫ్ మీకు ఎక్కడ కూడా బ్రీత్ లేకుండా ఎండ్ వరకు సీన్ బై సీన్ వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కెమెరా వర్క్ కానీ ఫినామినల్గా ఉంటుంది. అంటే కలర్ గ్రేడింగ్ కానీ మేము చాలా బడ్జెట్ లేకపోయినా సరే మేము దాని మీద చాలా వర్క్ చేసాం, చాలా హార్డ్ వర్క్ చేసాం. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ప్రీ ప్రొడక్షన్లో నెంబర్ ఆఫ్ రెక్కీ చేయడం కానీ స్టోరీ బోర్డ్ వేయడం కానీ, అంటే మనీ ఎలా సేవ్ చేయాలి, ఆ మనీ అంతా కూడా స్క్రీన్ మీద ఎలా ట్రాన్స్లేట్ అవ్వాలి అన్న దాని మీద చాలా హోంవర్క్ చేసాము. అది ప్రాబబ్లీ మీకు థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ కనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ ఇంత గ్యాప్ వచ్చింది అంటే అంటే అప్పట్లో అంత మంచి మూవీస్ తీసినారు కదా, సడన్ అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అలా వచ్చింది, తీసుకోవాల్సి వచ్చింది. అంటే అప్పట్లో మేము నేను యాక్చువల్లీ అంత గ్యాప్ ఏం తీసుకోలే, కాకపోతే ఒక మంచి సినిమా చేసి గ్యాప్ తీసుకున్నా అది ఆ వ్యాక్యూమ్ దీంతో కవర్ అయిపోతుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే అప్పట్లో మూవీస్ ఉంటాయి మీరు చూసి ఇప్పటికీ మేము ఏమంటావే సాంగ్, కొత్త బంగారు లోకం ఆల్బమ్, హ్యాపీ డేస్ ఆల్బమ్ ఇప్పటికీ వింటూ ఉంటాం. సో అలాంటి మంచి ఆల్బమ్ మళ్ళీ రావాలి, మంచి మూవీస్ తప్పకుండా. సో నేను అదే అన్నా, నిందా ఒక మంచి మూవీ. సో మీలాంటి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నిందాను ఒక మంచి సినిమా లాగా ఇంకా ఎక్కువ జనానికి తెలిసేలాగా చేయొచ్చు. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హలో. హాయ్ 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 డైరెక్టర్ గారు అందరికీ హాయ్. అంటే లైక్ ఇక్కడ అందరూ అబ్బాయిలే ఉన్నారు, ఒక చైర్ ఖాళీ, ఒక చైర్ వేసి ఇంకొకరు పిలిస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఆ క్వశ్చన్ అంటే వెనకాల కలర్ ఆన్సర్ చేయాలి అన్న వెనకాల కలర్ చేస్తున్నారు కానీ పక్కన కలర్స్ పెట్టలేదు కదా. నిన్నటి దాకా పాపం ప్రమోషన్ చేసి 1 day బ్రేక్ కావాలి అన్నారు. కరెక్ట్గా అది మీ టైంలో వచ్చింది. సారీ. సరే అది ఆమె అదృష్టం మా అనుకుంటాం, ఇంకో ఆప్షన్ లేదు మాకు. సో అయితే ఇద్దరికి క్వశ్చన్, నిందా అనే టైటిల్ ఉంది కదా, అందులో ఒక దగ్గర అది ఉంది లైక్ న్యాయస్థానం అది ఉంది, 0 ఉంది, అదే శూన్యం ఉంది కదా సర్కిల్, అందులో కత్తి ఉంది. నిందా అనే టైటిల్ కింద ఒక చెరుకు ఉంది. సూపర్. చెరుకు ఉంది. సినిమాలో ఏమన్నా చెరుకు తోటలు ఏమన్నా ప్లాన్ చేశారా? అంటే చెరుకు తోటలో ఏమన్నా మర్డర్ కానీ అట్లా ఏమన్నా ప్లాన్ చేశారా? అంటే ఇక్కడ మామిడి తోపులు అలా ఏం లేవు కదా, చెరుకు తోపులు ఏమన్నా అన్నా లేదన్నా నార్మల్గానే అడిగా. అదే మీకు ట్రైలర్ చూస్తే చెరుకు తోట యాక్చువల్లీ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది దానికి సంబంధించి, అందుకే పెట్టాను. అంటే చెరుకు తోటలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏదో ఎక్స్పెక్ట్ కానీ అది కాదు వేరే. అదే ఏదో ఒకటి అన్నా. చెరుకు తోట గురించి మీరేమన్నా చెప్తారా? ఆ చెరుకు తోటలో నేను కాదు, ఎవరున్నారో వాళ్ళకి ఇష్టం అన్నా. అంటే మేము అనుకున్నదైతే కాదు కదా, చాలా మంచి సింక్ లో ఉన్నారు. సార్ ఇప్పుడు ఉంటుంది, ఆ మాత్రం సింక్ లో ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ సార్ కరెక్ట్ అవుతారు. సో చెరుకు తోట ఎక్స్పీరియన్స్ గురించి అంటే
రొమాంటిక్ అనే కాదు కానీ ఇట్స్ అంటే స్టోరీ ఏముంటుందో స్టోరీ బేస్ అడుగుతున్నా స్టోరీ బేస్ అడుగుతున్నా స్టోరీ అదే స్టోరీ బేస్డ్ ఆ టైప్లో ఏం లేదు. నేను ఆ టైప్లో అడగలేదు. అంటే దాంట్లో కూడా క్రైమ్ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. అదే అంటే మొత్తం సినిమా చూస్తే క్రైమ్ అదే సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ అంటే ఆ కోణాలు వెళ్ళింది కదా, అట్లా ఏమన్నా అని చెప్పి అంతే క్రైమ్ కూడా అక్కడే జరుగుతుంది. అయితే సో డైరెక్టర్ మీకు నెక్స్ట్ అడుగుతా, ఇప్పుడు సార్ని అడుగుతా. సార్ నన్ను మిమ్మల్ని ఏమంటారో ఏంటో. సో ఈ నిందా చెరుకు తోటలు అయితే లేవు, చెరుకు తోటలు వద్దు ఇంకా. సో ఈ నిందా అనే మూవీ ఏదైతే ఉంది కదా, స్క్రిప్ట్ బాగుంది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ఈ స్టోరీ నేనే చేయాలి అనుకోని మీరు యాక్సెప్ట్ చేసిందని మెయిన్ రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదండి, స్టోరీస్ మోస్ట్ స్టోరీస్ లైక్ 99% స్టోరీస్ ఆల్రెడీ ఎక్కడో ఒకటి చెప్పేసి ఉంటాయి, రాసేసి ఉంటాయి స్టోరీస్ అని. బట్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది చెప్పినప్పుడు, ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు అది మనకు అర్థమైతే దట్ ఈస్ విన్ అనిపించింది నాకైతే. ఎందులో ఆయన స్క్రీన్ ప్లే చాలా బ్యూటిఫుల్గా రాశారు. అంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి లింక్స్ కానీ లీడ్స్ కానీ చాలా చాలా ఫ్లూయిడ్గా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి అన్ని ట్రాన్సిషన్. సో అండ్ అది కాకుండా ఇంకా రాజేష్ గారు ఆబ్వియస్గా, ఎందుకంటే ఎంత స్క్రీన్ ప్లే బాగున్నా, ఎంత స్టోరీ బాగున్నా దాన్ని కరెక్ట్గా స్క్రీన్ మీదకి ప్రజెంట్ చేయాలి అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ఎగ్జిక్యూషన్ మిస్ఫైర్ అయిందంటే ఇంకా మీకు తెలిసిందే కొన్ని సినిమాలు ఏమవుతాయో. సో ఆ ఎగ్జిక్యూషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ అది నేను ఒక కథ విన్నప్పుడు ఆ డైరెక్టర్ చేయగలరా లేదా అనేది నేను చాలా బిలీవ్ చేస్తాను. అండ్ రాజేష్ గారితో కలిసి మా ఫస్ట్ మీటింగ్ అవ్వగానే అండ్ మేము సెట్కి ఫస్ట్ డే నేను షూటింగ్ చేయగానే ఐ వాజ్ లైక్ ఓకే, ఇది ఒక సినిమా, ఇది మంచి సినిమా చేస్తున్నానని ఫిక్స్ అయిపోయింది. అంటే మీకు సాటిస్ఫై అయ్యారు 100%. అండ్ తప్పకుండా జనాలందరూ కూడా 21st నుంచి సాటిస్ఫై అవుతారని నేను చాలా బలంగా అయితే నమ్ముతున్నాను. అయితే 21st కొడుతున్నాం, 21st కొడుతున్నాం. లెట్స్ హోప్ గాడ్స్ దేవుడు ఆశీస్సులు అంతే. చాలా రోజులైంది నేను కూడా ఒక మంచి సినిమా చేసి. సో నేను కూడా ఏమంటారు ఆ హంగర్, ఆ ఆకలి మీద ఉన్నాను నేను కూడా. సో నాకు కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అయితే నేను ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయడానికి నాకు ఒక ప్యాథ్ అండ్ ఒక వే క్రియేట్ చేస్తుంది. సో అదంతా మీ సపోర్ట్తోనే నేను డెఫినెట్గా చేయగలను. సో వన్స్ అగైన్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చి మా నిందా టీంతో స్పెండ్ చేసినందుకు. అంటే ఆకలి మీద ఉన్న చీత, అంగిరి చీత, మరిగిన అంగిరి చీత అంతేనా? ఒక మంచి సినిమా మీ అందరికీ ఇయ్యాలని ఆకలి మీద ఉన్నాను అంతే. ఓకే, రాజేష్ గారు అంటే సార్ చెప్పారు కదా, ఇప్పుడు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది అని చెప్పి. రీసెంట్ అంటే ఇది కంపారిజన్ కాదు, జస్ట్ చెప్తున్నా. రీసెంట్ గా వచ్చి మంచి బ్లాక్ బస్టర్ అయ్యి మంచి ఆడియన్స్ రెస్పాన్స్ ఉన్న మహారాజా సినిమా స్క్రీన్ ప్లే చాలా మంది మాట్లాడుతున్నారు దాని గురించి. సో రేపు 21st తర్వాత ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి కూడా ఆ రకంగా మాట్లాడుకుంటారు జనాలు. రెండింటికి ఒక కామన్ పాయింట్ ఉంది, ఏంటి చెప్పండి? కత్తులు కాదు కదా, రెండు సినిమాలు మైత్రి వల్లే డిస్ట్రిబ్యూట్ చేశారు. సో శశి గారు సినిమా చూశారు, మా సినిమా. వాళ్ళ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో ఈ ఇయర్ వచ్చిన సినిమాలు మీకు తెలుసు. ఆయన ముందే చెప్పారు సినిమా బాగుంటేనే నేను తీసి చేస్తాను లేకపోతే చేయనని ఓపెన్గా చెప్పారు. సినిమా చూసి బాగుందమ్మా, సినిమా చాలా బాగుంది, నేను చేస్తున్నాను అని చెప్పి చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉందండి. సినిమా అయితే డెఫినెట్లీ స్క్రీన్ ప్లేలో బుక్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇది యాజ్ మెనీ పీపుల్ రీచ్ అవుతే మీ ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కనుక శాంపుల్ సైజ్ అంటాం కదా, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ డే 1 చూస్తే ఆ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. అది దాని గురించి మేము ట్రై చేస్తాం. ఎస్ సార్, వర్డ్ ఆఫ్ మౌత్ మా ద్వారా రీచ్ అయితే అన్నారు కదా. సో ఈ రీచ్ గురించి మాట్లాడితే అంటే రీసెంట్గా ఆయన సంథింగ్ రివ్యూవర్స్ అండ్ ఇంకా చాలామంది లైక్ ట్రైలర్స్కి టీజర్స్కి వాటినే చూసి జడ్జ్ చేస్తున్నారు. దాని మీద కూడా నిన్న విశ్వక్సేన్ గారు రియాక్ట్ అయ్యారు. అంటే లైక్ తన స్టోరీ ద్వారానో ఎట్లనో రియాక్ట్ అయ్యాడు. సో ఈ రివ్యూవర్స్కి వీళ్ళు అంటే
ఆ సోకాల్ రివ్యూవర్స్కి ఈ సినిమా నుంచి అని కాదు, లైక్ మీరు ఏమని చెప్తారు ఆ రివ్యూవర్స్కి? అంటే అలా జడ్జ్ చేయడం ఎంతవరకు? బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉంటుంది. అంటే విశ్వక్ గారు ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టి యూనో అంత సినిమా తీసినప్పుడు అట్లా క్రిటిసైజ్ చేసినప్పుడు అది చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్షన్స్ అనేది హెవీగా ఇంపాక్ట్ చేసినప్పుడు అది చాలా పెయిన్ ఉంటుంది. అంటే తీసిన వాళ్ళకి అంత అన్ని రోజులు అన్ని ఇయర్స్ దాని మీద కష్టపడిన వాళ్ళకి చాలా పెయిన్ ఉంటుంది, అది వాళ్ళకే తెలుస్తుంది. అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఆడియన్స్కి రెస్పాన్సిబిలిటీ లేదు. అంటే ఇప్పుడున్న ఆడియన్స్కి అరే మీరు మంచిగా చెప్పండి రా ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రోడక్ట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు చూసి బాగుందా లేదా అన్నది జడ్జ్ చేస్తారు. దిస్ ఈస్ ద రియాలిటీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ లివ్ ఇన్ ఇట్. సో ఈ యూనో అది యాక్సెప్ట్ చేయాలి, దానికి ఇంక వేరే ఆల్టర్నేట్ లేదు నా దృష్టి. సో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే విశ్వక్ సేన్ గారికి చేశారు కదా, అలా కూడా మీరు ఏమన్నా రియాక్ట్ అవుతారు? సో ఆయన చెప్పినట్టే దేర్స్ టూ సైడ్స్ టు ఎవ్రీ స్టోరీ. మనకి స్టోరీ కంప్లీట్గా తెలియకుండా దీని మీద మనం జడ్జ్మెంట్ పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ నేను కూడా అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓటీటీస్ ఈ కోవిడ్ తర్వాత ఓటీటీస్ ఇంకా బాగా ఎక్స్పాండ్ అయిన తర్వాత ఏమైపోయిందంటే పీపుల్ ఆర్ అట్ ద కంఫర్ట్ ఆఫ్ వాచింగ్ సినిమా ఫ్రమ్ దేర్ హోమ్స్. వాళ్ళ ఇంట్లో కానీ ఫోన్లు కానీ ఎక్కడైనా చూడగలరు సినిమా. సో థియేటర్కి రావడం అనేది ఆల్రెడీ ఇట్స్ అ వెరీ 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 టఫ్ టాస్క్. అది చాలా పెద్ద టాస్క్ మాకు. సినిమా బాగుందా లేదా అనే తర్వాత సంగతి. మంచి సినిమా తీస్తే డెఫినెట్గా మేము హ్యాపీ ఫీల్ అవుతాం అంతా. బట్ జనాలు థియేటర్కి రావాలంటే అది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది థియేటర్లో. సో ఫ్రమ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఏంటంటే సినిమా రిలీజ్ కాకముందరే ఇంకా ఏమీ దాని గురించి ఇంకా వస్తుంది, టైం ఉంది, అది చూడకుండానే ఒక కంప్లీట్గా బ్యాష్ చేసేయడం అనేది ఐ డోంట్ నో. అది దానికి యాజ్ ఇట్ ఈస్ ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు దేర్ ఓన్ ఒపీనియన్ అనేది ప్రతివాడికి ఉంటుంది. సో దాన్ని కూడా మనం ఏం చేయలేము, రైట్? ఐ కెనాట్ చేంజ్ యువర్ ఒపీనియన్. నీ ఒపీనియన్ని నేను మార్చలేను, నా ఒపీనియన్ని నువ్వు మార్చలేవు, ఇంకోళ్ళ ఒపీనియన్ ఇంకోళ్ళు మార్చలేరు. So that is stuff like that happens. It happens, brother. Okay, thank you, sir. All the best. Yeah. హాయ్ నా. హలో. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే మా ఫ్రెండ్స్ అడుగుతారు ఎక్కడికి వెళ్ళవరా అని స్టోరీస్ అన్నీ చూసి. సో నేను నిన్న మూవీ భీమర్స్ మీట్ అవుతుంది, సో వెళ్ళడానికి వెళ్ళారని చెప్తా. సో వాళ్ళకి నేను చెప్పేలాగా నిన్న మూవీ ఎందుకు చూడాలరా అంటే నేను వాళ్ళకి ఒక సర్టెన్ పాయింట్ చెప్పేలాగా మీరు ఏమని చెప్తారా? నింద సినిమా ఉందిరా, అసలు మా క్లైమాక్స్లో ఏం జరిగిందో అసలు నువ్వు గెస్ట్ చేస్తే నీకు నాకు 12 రా క్లైమాక్స్కి. నువ్వు ఇంటర్వెల్ చూసిన తర్వాత ఎంత పెట్టేస్తావు, నువ్వు 1000 రూపాయలు 5000 పెట్టేసి తీసుకెళ్ళి గెస్ట్ చేయమని చెప్పు ఇంటర్వెల్ లోపల. అది అంటే మనకి లాస్ట్ వచ్చే క్లైమాక్స్ గెస్ట్ చేయలేమంటారు. సో నేను ఒకటే అంటాను, ఆబ్వియస్గా మీరందరూ యూ గైస్ చూసేవాళ్ళు అండ్ ఇప్పుడు మనకున్న ఆడియన్స్ వెదర్ ఇట్స్ థియేటర్కి వచ్చినా కానీ ఓటీటీకి వచ్చినా కానీ యూ గైస్ ఆర్ ఆల్ వెరీ నాలెడ్జబుల్, వెరీ మెచ్యూర్, మీకు అన్నీ తెలుసు. అండ్ వి జస్ట్ వాంట్ ఏంటంటే మా సినిమాలో ఒక చిన్న లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది అండ్ అది మీరు డెఫినెట్గా చెప్పరు అండ్ మీరు అది రివీల్ చేయరు అండ్ స్పాయిల్ చేయరని మేము చాలా బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ కిక్ అనేది పోతే అది మజా పోతుంది. అండ్ ఫస్ట్ టైం అది చూసినప్పుడు ఆ కిక్ ఉంటుంది కదా, మీకు నచ్చిన తర్వాత మీరు ఇంకోళ్ళని తీసుకెళ్తారు, వాళ్ళు కూడా చూసిన తర్వాత అది ఫీల్ అయితే ఇంకోళ్ళని తీసుకెళ్తారు అండ్ ఇట్ విల్ బీ గ్రేట్ ఫర్ అవర్ ఫిల్మ్ అని నేను నమ్ముతాను. సో మీరందరూ సినిమా చూసినప్పుడు కొన్ని లీక్స్ మాత్రం చేయొద్దు మా టీం మొత్తం తరఫు నుంచి. దట్స్ జస్ట్ ఒక హంబల్ రిక్వెస్ట్, అది అంతే. అంటే మేము ఎలా చేస్తామంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అని చెప్పి ఆపేస్తాం అంతే. అలా హ్యాపీగా చేయండి కానీ అక్కడ దాకా చెప్పొద్దు కానీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా థ్రిల్లర్స్ ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్గా మహారాజా అన్నమాట. సో ఈ మూవీలో సెన్సిబుల్ కంటెంట్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? పాయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎలా హ్యాండిల్ చేసామంటే ఇప్పుడు స్క్రీన్ ప్లేని మేము పొల్యూట్ చేయలేదు. అంటే ఒరిజినల్గా ఒక మంచి ఐడియా స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఒక కిక్ వస్తుంది కదా, అది సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు లేకపోతే కొంచెం హీరోయిజంకి కొన్ని సీన్స్ యాడ్ చేద్దాము, లేకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దాము, ఇలాంటివి చేసినప్పుడే కొంచెం స్క్రీన్ ప్లే డైల్యూట్ అవుతుందని నా సిన్సియర్ ఫీలింగ్. ఇప్పుడు మీరు కూడా రివ్యూలు రాసినప్పుడు ఈ ట్రాక్ అవసరమా లేకపోతే ఇది అవసరం లేదు కదా
ఇక్కడ అనవసరంగా ఈ సాంగ్ వద్దు అని చెప్తారు కదా, మీరు రాస్తారు కదా, అలాంటివి ఏమీ నేను చేయలేదు. స్టార్టింగ్లో ఈయనకి ఏం చెప్పానో అదే తీశాను. ఈయన కూడా నన్ను ఒక్క సీన్ కూడా నాకు పెంచు లేకపోతే నాకు తగ్గించు ఇంకా పెట్టు అని ఏమి యూనో చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఇంటర్వ్యూలో ఈయన ఏం చెప్తున్నారంటే నేను కాదు హీరో, స్క్రీన్ ప్లే హీరో, స్క్రిప్ట్ హీరో అని చెప్తున్నాను. సో నో బట్ ఎవరు అలా చెప్పరు కదండి. సో యూనో అదైతే గ్యారంటీగా మీకు అది డెలివర్ చేసామని అయితే మా సైడ్ నుంచి చెప్పగలను. ఒక ఆనెస్ట్ సిన్సియర్ ఫిలిం ఇచ్చాను. ఇందులో హీరో గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా లేకపోతే లాయరా? మీరేమనుకుంటున్నారు? నేనైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అది ఫిక్స్ అవ్వండి. ఓకే. ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పరా నాకు. వాళ్ళు రేప్ చేసేవాళ్ళ? సరే నువ్వే అడుగు. అంటే చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా డైరెక్టర్ మీకే ఇచ్చారు, మీరే చెప్పాలా? నేనే చెప్పాలా? సో నేను ఒకటే చెప్తానండి, 21st అందరూ వచ్చి మూవీ అయితే చూడండి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. నచ్చాక మీ ఇష్టం చెలరైపోండి. సో తన పేరు అరుణ్ దళై, ఒక థియేటర్ యాక్టర్. అంటే లాస్ట్ 5-6 years నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, థియేటర్ యాక్టింగ్ చేశాడు, కాస్టింగ్ చేశాడు, ఏది కనిపిస్తే అది చేశాడు. కాకపోతే నేను ఇతని ఒక ప్లే చూశాను, అసమర్థుడు అని, రవీంద్ర భారతిలో. ప్లే అయిపోయిన తర్వాత అందరూ స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు. సో అప్పుడు చెప్పాను అనమాట, ఖచ్చితంగా మనం సినిమా చేద్దామని చెప్పి. మనవాడు కూడా నమ్మలేదు, అలా చాలామంది చెప్తారులే ఎవరు తీసుకుంటాడు అని. బట్ యూనో ఐ లివ్డ్ అప్ టు మై వర్డ్. సో అలా ఈ సినిమాలో చాలామంది థియేటర్ యాక్టర్స్ కానీ లేకపోతే మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ కానీ మంచి క్యారెక్టర్స్, ఆదర్ బ్యాక్డ్ క్యారెక్టర్స్ అన్నది మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు ఆ ఫీల్ వస్తుంది. సో అది కూడా ఇందాక వన్ ఆఫ్ ద పాయింట్, ఈ సినిమా ఎందుకు చూడాలి అని. సందేశం నాకు అన్న, ఒక సాంగ్ పాడన్నా. నీకోసమా? నీకు డెడికేటెడ్గా. పాదమిటిపోతున్నా గలకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పడుతున్నా గుండె ప్రతిలయనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా. థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్రెండ్స్. మీరందరూ వచ్చినందుకు నిజంగా ఇక్కడికి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ప్లీజ్ డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ మా సినిమాకి కావాలి. అండ్ మీకు సినిమా నచ్చితే ప్లీజ్ ఒక 10 మందికి చెప్పండి, నచ్చకపోతే చెప్పద్దు. సో అదే చెప్తున్నాను. వీఆర్ ఆల్ చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. 2 రోజులకి నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఏదైతే వెయిట్ చేస్తున్నానో, ఏదైతే నేను మిస్ అవుతున్నా అనుకున్నానో, నాకు మా మదర్ ఇవాళ పొద్దున్న మెసేజ్ చేశారు. ఆ యూఎస్లో ఉన్నారు. మా మదర్ మెసేజ్ చేసి నాకు ఆఫ్టర్ ఇన్ని ఏళ్ళు నేను ఒక వార్త విని ఎంత సంతోషపడ్డా అంటే, మా మమ్మీ వాళ్ళు డాలస్లో ఉన్నారు. మా తమ్ముడు గృహప్రవేశం అక్కడ, మా కజిన్ అయితే అక్కడికి వెళ్తే డాలస్లో సినిమా చూడడానికి టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెళ్తే డాలస్లో 7:30 PM షో, 10 PM షో 2 హౌస్ఫుల్స్ ఉన్నాయి. ఈ సందేశ్ టికెట్స్ నేను తీసుకుందాం అనుకుంటే ఆ 2 షోస్ టికెట్స్ లేవని మా మమ్మీ నాకు మెసేజ్ చేసి, ఇప్పుడు రాజేష్ గారు చెప్తే డాలస్లో ఇప్పుడు ఇంకో 3వ షో కూడా ఫస్ట్ డే వేస్తున్నారు. అండ్ మా మమ్మీ వాళ్ళు ఆ షోకి బుక్ చేసుకున్నారు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. అండ్ ఇలానే మేము ఈ సినిమా ఎప్పుడైతే మొదలుపెట్టి ఒక చాలా అంటే కాండ్రకోటలో నూకాలమ్మ తల్లి చాలా ఫేమస్, ఇట్స్ వెరీ ఫేమస్ టెంపుల్. అండ్ మా జర్నీ, మా సినిమాని మేము అక్కడే ఆ కాండ్రకోట విలేజ్లోనే మొదలెట్టి నూకాలమ్మ బ్లెస్సింగ్స్తో ఈ సినిమా మేము ముందుకి తీసుకెళ్తూ వస్తూ ఉన్నాం. అండ్ ఆవిడ బ్లెస్సింగ్స్ ఉండి అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి మా సినిమాకి.
అండ్ మేము కూడా చాలా ప్రౌడ్గా ఉన్నాము ఈ సినిమా చేసినందుకు. సో ఐ థింక్ దట్ మీరందరూ చూసి ఒక మీకు తెలిసిన 5 మందో 10 మందికో చెప్తే ఒక సినిమా ఒక 2-3 డేస్లో నిలబడిపోయి మళ్ళీ నా కెరియర్లో ఒక మంచి సినిమా అండ్ ఒక ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు నేను చేసుకునే అవకాశం క్రియేట్ చేస్తుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. సో మీరందరూ ప్లీజ్ ఈ సినిమాని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక రిక్వెస్ట్ అన్న, మేమర్స్కి ప్రీమియర్ చేయమని వేసే ఛాన్స్ ఉందా? వరుణ్ గారు చెప్తారు. ఇంకా మనది అంతే కదా, ఇంకేం క్వశ్చన్స్ లేవు కదా? ఉన్నాయా క్వశ్చన్స్? అయిపోయినాయా? లేవు కదా నీకు? ఓకే యా ప్లీజ్. Hello. Yeah, question director garu. So sir, like we were going, I am from Infinity Feed and channel, and I was going through your Instagram feed, and nando okati undi Cam Chronicles ani okati undi. Found feature, sorry, what was it? First found footage. Yeah, what does that mean? And dani ante it just sounded very interesting. ఫౌండ్ ఫుటేజ్ అంటే ఇప్పుడు మీకు హాలీవుడ్లో సర్చింగ్ అని ఒక మూవీ వచ్చింది. సో అంటే రియల్గా జరిగినప్పుడు ఇన్సిడెంట్స్ని ఒక కెమెరా కట్స్ లేకుండా ఎట్లా తీస్తారో ఆ జోనర్ని ఫౌండ్ ఫుటేజ్ అంటారు. అది యాక్చువల్లీ దీనికంటే ముందు నేను అటెంప్ట్ చేశాను ఒక వెబ్ సిరీస్ చేద్దామని చెప్పి తీసాను, కానీ ఫుటేజ్ నాకే నచ్చలేదు, ఇక మధ్యలో ఆపేసింది. సో అదే లాస్ట్ ఫుటేజ్ అయింది. సో దాని తర్వాత వన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్ అది. Yeah, because that was interesting to look at. Yeah. And the other thing is, do you, I mean, it's your first film only, but do you generally have any world cinema references in your singer? Do you take inspiration from that? Yeah, definitely. Because it just sounded like a referencing, but Squid Game lo edaithe untundo that people in one, they're locked up in one space and then someone shot, everyone's reacting to it. Our visuals convincing. There was a masked person, he was monitoring and all. So our referencing convincing indalo. So స్క్విడ్ గేమ్ అంటే అది ఒక ఈ సినిమాటిక్ లుక్ కోసం అది చేశాం, కానీ స్క్విడ్ గేమ్ రిఫరెన్స్ అయితే ఏం లేదు. నేనే చెప్తాను మీకు రిఫరెన్స్ అంటే లైక్ స్క్రీన్ ప్లే అయిన తర్వాత నేను ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఓకే నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిమ్స్ 12 Angry Men. అంటే స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు ఎవరైనా సరే దట్ ఈస్ వన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్ అన్నమాట. అది ప్లస్ రొషోమాన్ అని చెప్పి అకిరా కురోసావా ఫిలిం, అంటే మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అనేది. సో ఆ రెండు ఇన్స్పిరేషన్ ఈ సినిమాలో ఖచ్చితంగా. Thank you. One question to the so like any hero or any actor has a lot of ups and downs, but you know sometimes there's that one aspect which you try to carry forward with every film, or that one thing which you sort of or maybe in a way, what did you look at this director and how did you double down on this director? Like, how did you double down on this director that this is the film or this is the script? So how I double down on it, honestly చెప్పాలంటే just think అంటే అది సో బ్లాక్ జాక్ అనుకోవచ్చు 21 ఇది. సో నేను అదే అంటున్నా కదా, నేను ఆయన్ని కలిసాక, ఆయనతో ట్రావెల్ చేశాక, ఆయనతో ఉండే ఫోన్స్లోనే మేము ఫస్ట్ టైం నరేషన్ అప్పుడే కలిసాను. అండ్ ఆ స్టోరీ విన్న తర్వాత, ఆ స్క్రీన్ ప్లే విన్న తర్వాత, ఆయన స్టైల్ ఆఫ్ నారేటింగ్ అండ్ ఆయన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, సినిమాని తీసే విధానం. అండ్ నేను యూజువల్గా ఏంటంటే ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమా ఇది, అండ్ చిన్న బడ్జెట్ సినిమా అండ్ పెద్ద బడ్జెట్ సినిమా ఉండదని నేను బాగా నమ్ముతాను, ఎందుకంటే నా కెరియర్ మొత్తం చిన్న బడ్జెట్ సినిమానే చేసిన. బట్ ద థింగ్ ఈజ్ హై లెవెల్ థాట్ అనేది ఉంటుంది, అండ్ క్రియేటివిటీ అండ్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక హ్యూజ్ ప్రాసెస్. అది దట్ హ్యాస్ నా పర్సనల్ థింగ్లో బడ్జెట్తో డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే స్కేల్ అండ్ రేంజ్ పెరుగుతాయి. బట్ ఆ థాట్ అండ్ ఆ క్రియేటివిటీ అండ్ ఆ ఎగ్జిక్యూషన్ అనే దానికి ఈయన చూసిన తర్వాత దిస్ గై విల్ డూ ఇట్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ స్క్రిప్ట్, అండ్ నేను చెప్తున్నాను కదా, నేను స్టోరీ విన్నప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ వరుణ్ గారు మీరు వినండి అని ఆయన చెప్తా ఉంటే నాకు అసలేమో నాకు ఆ ఎక్సైట్మెంట్, ఆ ఆకులు తాగట్లేదు ఎవరు అనేది. సో ఆ కిక్, ఆ ఎక్సైట్మెంట్, ఆ థ్రిల్ నాకు ఏదైతే వచ్చిందో నేను కథ విన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా,
అది కనుక స్క్రీన్ మీద ఆయన చూపిస్తే పక్కా ఇది వర్కౌట్ అయిపోతుంది అనుకున్నా. అండ్ నిజంగా ఆయన పెట్టుకున్న టీం సింక్ సినిమా వాళ్ళు సౌండ్ డిజైనింగ్ చేశారు. సో దే ఆర్ వెరీ, అంటే చాలా సినిమాలు చేశారు రాజేష్ గారు. రీసెంట్గా యానిమల్కి రీసెంట్గా వాళ్ళే చేశారు సౌండ్ డిజైనింగ్. సో ఈవెన్ దో ద బడ్జెట్ అండ్ ద మేకింగ్ అండ్ ద వర్కింగ్ డేస్ కొంచెం తక్కువ పెట్టినా ఫర్ ద పోస్ట్ ప్రొడక్షన్ అండ్ స్టఫ్ ఆఫ్టర్ లైక్ సౌండింగ్ కానీ కలరిస్ట్ కానీ, మా సినిమాకి కలరిస్ట్ అదే అన్నాను. అదేంటి సార్ ఇంకెవరు దొరకలేరా మీరు? ఫస్ట్ టైం కలరింగ్ అండ్ గ్రేడింగ్ ఒక సినిమా పాండిచేరిలో జరిగింది మా సినిమా. ఇప్పటిదాకా ఏ సినిమా చేయలేదంటారు సినిమా చరిత్రలోనే. సో ఈయన అక్కడ ఒక క్యాండిడేట్ని పట్టుకుంటే ఆ క్యాండిడేట్కి హీ హాస్ ఫారిన్ ఎక్విప్మెంట్ లైక్ ద కలర్ ప్రొసీజర్ మొత్తం చేయడానికి ఆయన ఎక్విప్మెంట్ అంతా ఫారిన్ నుంచి ఆయన UK, ఆస్ట్రేలియా అండ్ ఇలాంటి యాడ్స్ చేస్తూ ఉంటాడు కలరింగ్. సో ఆయనకి వెళ్ళి సినిమా చూపించి ఆయనకి నచ్చి ఆయన కూడా డన్ ఐ జాయిన్ ద ప్రాజెక్ట్, యూ కెన్ కమ్ హియర్ అండ్ డూ ఇట్ ఇన్ మై ప్లేస్ అని చెప్పడం. ఇలాంటివన్నీ ఏంటంటే అన్ని సినిమాలకి జరగవు ఇలాంటి పాజిటివ్ థింగ్స్ అన్ని. సో ఆ పాజిటివిటీనే 21st క్యారీ ఫార్వర్డ్ అయ్యి అది నేను ఇన్నేళ్ళుగా నేను కూడా ఎంతోమంది నా సినిమాలు చూసి నా హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను అలా ఎంతోమంది నా నుంచి ఒక మంచి సినిమా కావాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేనైతే అది 21st డెలివర్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Thank you so much. That energy అది కనిపిస్తుంది. We could also feel what you would have felt when you were hearing the story. I seriously చెప్తున్నాను, జెన్యున్గా నేను అంటే నేను ఎప్పుడూ మీరు చూసుంటారు నా చిన్నప్పటి నుంచి, నేను ఎప్పుడూ ఇంత మాట్లాడను ఇంతేం చెప్పను. బట్ నాకు ఆనెస్ట్గా నా గురించి కన్నా, నేను ఫ్రాంక్గా జెన్యున్గా చెప్తున్నాను, నా గురించి కన్నా ఇలాంటి సినిమా రాజేష్ గారు లాంటి ఎంతోమంది అస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, అస్పైరింగ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ప్యాషన్ని పట్టుకుని వస్తారు కదా, అలాంటి ఎంతోమంది వాళ్ళకి ఈ నింద అనే సినిమా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఒక అంటే సినిమా చేయాలంటే ఎంత బడ్జెట్లు, నీడ్ అ గుడ్ సౌండ్ టెక్నికల్ టీమ్ అండ్ a person who can guide it, a director who can guide that for you అనేది ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ అంటే చాలా మంది ఇంకా వచ్చి సినిమాలు చేయాలి, ఇక్కడ ఇంకా చాలా మంది చేయాలి. మిమ్మల్ని చూసాను నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను రాజేష్ గారు. లవ్ యూ. ఆల్ ది బెస్ట్ టు థ్యాంక్ యూ. Hello Arnana, this is Simon. Hi. Actually you saw highest of your highs and lowest of your lows. Literally after 17 years అనుకుంటా, మీ 2007 debut. 2007 October 2nd. మొన్న విత్తా గారు కూడా అన్నట్టు 17 years ఎవరు స్ట్రగుల్ చేసే మొత్తం ఒకసారి మీరు కూడా అన్నారు యూఎస్ఏపై బిజినెస్ చేసుకుంటాను నాకు ఇవన్నీ స్టిల్ అంటే హౌ యూ కెప్ యువర్ మొరాల్ ఇన్ 17 years కూడా స్టిల్. సో వన్ థింగ్ నేను చెప్తాను, ద మెయిన్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు 2007 కాదు, నాకు చిన్నప్పటి నుంచి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా ఫ్యామిలీ సపోర్ట్. మై మదర్, మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ పేరెంట్స్, మై అంకల్, అందరూ ఇంకా మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకపోతే నిజంగా చెప్పిన బ్రదర్ నేను చూసిన అన్నిటికీ నేను నా మైండ్ నేను సేమ్గా ఉండేవాడిని కాదు. నేను అవి ప్రాబ్లీ ఎక్కడో నేను ఏదో ఏం చేసేవాడో నాకే తెలియదు. బట్ మా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉన్న స్మాల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, నాకు హ్యాపీ డేస్ ముందర నుంచి ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది, అండ్ దే ఆల్ కీప్ మీ వెరీ సేమ్, దే కీప్ మీ వెరీ గ్రౌండెడ్, దే కీప్ మీ వెరీ హంబుల్. నేను సినిమా హిట్ కొట్టినా వాళ్ళు ఒకలా నన్ను చూడరు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను అట్టర్ ఫ్లాప్ కొట్టినా కూడా వాళ్ళు నన్ను ఇంకోలా చూడరు. హిట్ కొట్టేస్తే అబ్బా నువ్వు సూపర్, లేకపోతే ఫ్లాప్ అయితే నువ్వు వేస్ట్ అని నా చుట్టుపక్కల ఎవరు అలా లేరు నాకు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ దట్ ఐ ఫీల్. ఎవ్రీవన్ అరౌండ్ మీ, నా దగ్గర ఏంటంటే బ్రదర్, నా దగ్గర నా ఎనర్జీని నేను చాలా పాజిటివ్గా ఉంచుకోవడానికి నేను ట్రై చేస్తాను. నాకు నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్స్ అనేవి నాకు అస్సలు నచ్చవు. ఐ లైక్ టు బీ ఏం చేసినా అందులో మంచి అండ్ పాజిటివ్ చూడాలని నేను అనుకుంటాను జెన్యూన్గా. అండ్ విత్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ కెరీర్ టు ద పీపుల్ అనుకుంటున్నాను ఈ సినిమా. థ్యాంక్ యూ. లైక్ ఐ సెడ్, నేను ఏం చేయగలను, సినిమా వరకు చేయగలను, సినిమాలో నటించగలను అంతే. అండ్ ఒక మంచి సినిమా చేస్తే దాని తర్వాత ఇంకో మంచి సినిమా చేయాలని ఒక రెస్పాన్సిబిలిటీ ఒక యాక్టర్గా నేను తీసుకోవాలి డెఫినెట్గా, అది మాత్రం నిజం. అండ్ నేను చెప్పాను కదా దిస్ ఇస్ అ స్టార్ట్ అని, నేను దిస్ ఇస్ స్టార్ట్ టు అ న్యూ బిగినింగ్. లైక్ ఈ సైడ్ నాకు నెక్స్ట్ ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ ఇంకో ఈ సినిమా రిలీజ్ అయిన 2 weeks దాని గురించి ఇప్పుడు మాట్లాడదు. 2 weeks తర్వాత మళ్ళీ అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ మనం అందరం కలుద్దాం. బట్ దిస్ మూవీ
డెఫినెట్లీ నా కెరియర్లో నేను ఈ 17-year కెరియర్లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు వరుణ్. ఒక మంచి సినిమా చేశాడు వరుణ్. వరుణ్ని చాలా డిఫరెంట్గా చూసాము. అసలు వరుణ్ ఇలాంటి సినిమా చేస్తాడా అనేది మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ నేను ఇంత మునుపు నాకు ఒక చిన్న పెయిన్ ఉండేది ఎప్పుడు, ఏంటి ఎందుకు మంచి సినిమాని ఎందుకు చేయలేకపోతున్నాను, ఎందుకు డెలివర్ చేయబోతున్నాను, నాకు వచ్చే స్టోరీస్లో నేను చేస్తున్నాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు ఏంటా అనేది నాకు బాగా ఉండింది మైండ్లో. అంటే ఎందుకు అని అందుకే నేను చిన్న గ్యాప్ తీసుకుని యూఎస్ వెళ్ళిపోయాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మైకేల్ అనే సినిమా నాకు డిఫరెంట్గా అనిపించింది క్యారెక్టర్గా. వచ్చి నేను ఫేస్ ఆఫ్ ద మూవీ కాదు, అందులో ఒక చిన్న పాత్ర నేను ప్లే చేశాను. అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా నేను ప్లే చేయడానికి ట్రై చేశాను. సంథింగ్ డిఫరెంట్ ఐ డిడ్. బట్ విత్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ షూర్ దాట్ వన్స్ అగైన్ వరుణ్ సందేశ్ అనే వ్యక్తి ఒక మంచి సినిమా చేశాడని అందరూ అనుకుంటారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. హాయ్. మీ బ్యాక్ సైడ్ ఒక పోస్టర్ ఉంది, దానిలో చాలా ఫేసెస్ ఉన్నాయి. కొంచెం అందరూ కల్ప్రిట్ ఎవరైనా ఉన్నారో చెప్తారా? కల్ప్రిట్ ఆ పోస్టర్లో ఉన్నారా? అవును, అదొక రాశాను కదా కల్ప్రిట్. అది ఫేక్ చేయండి కదా అన్న. కల్ప్రిట్ అంటే కల్ప్రిట్ కాదు కదా, ఆయనే కల్ప్రిట్. ఒరిజినల్ కల్ప్రిట్ ఉన్నారు. మీకు గెస్ చేయొచ్చు. అది ఒరిజినల్ ఆయన కల్ప్రిట్. ఊరికే పోస్టర్ మీద కల్ప్రిట్ అని విక్టమ్ చేసి అలా చేస్తారా? నిజంగా ఆయన కల్ప్రిట్. ఆయన కల్ప్రిట్, ఆవిడ విక్టమ్. ఆల్రెడీ ఆయన అది మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు కూడా. నా విక్టిమ్ని తీసుకురావచ్చుగా, విక్టిమ్ని తీసుకురావచ్చుగా. విక్టమైజ్ అయిపోయింది కదా. ఇక్కడ అసలైన కల్ప్రిట్ మీరే అన్న, మాకు అబద్ధం చెప్తున్నారు. నేను అనుకుంటున్నారా? రేపు మీరు సినిమా చూసిన తర్వాత మనం అందరం మళ్ళీ సక్సెస్ మీట్లో డెఫినెట్గా మాట్లాడదాం. అండ్ ఇంకొకటి, నాకు మీ అందరికీ ఒక చిన్న నా సైడ్ నుంచి జెన్యున్లీ ఎందుకంటే నాకు ఇప్పుడే జస్ట్ నాకు టక్మని గుర్తొచ్చింది. రేపు మేము AAA కదండి, AAAలో మేము ఒక షో ఒకటి ప్లాన్ చేస్తున్నాము మొత్తం మా టీం అందరూ. అండ్ వీ వాంట్ ఆల్ ఆఫ్ యూ, మీరందరూ అక్కడికి వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయాలని. మీకు నచ్చితే ఒక 2 స్టోరీలు, ఒక 2 ట్వీట్లు వేస్తే మేము హ్యాపీ, మా సినిమా కూడా ఇంకా కొంతమందికి తెలుస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే ఏం వేయకుండా ఉండండి, అది చాలా మంది కలుద్దామన్నారు రేపు. డెఫినెట్గా థ్యాంక్ యూ. మీరందరూ తప్పకుండా రావాలి, మా సినిమాని సపోర్ట్ చేయాలి. అండ్ మా సినిమానే కాదు, మంచి సినిమాని, ఒక మంచి ఎఫర్ట్ని, ఒక మంచి అటెంప్ట్ని తెలుగు ప్రేక్షకులు అందరూ డెఫినెట్గా ఎప్పుడూ ఆదరిస్తారని నాకు తెలుసు ఆ విషయము. బట్ నా నుంచి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు సినిమా చూడాలంటే నేను ఒకటే చెప్తాను, సినిమా బాగుంటుంది అంతే. అండ్ వరుణ్ అన్న లాస్ట్ వన్ వర్డ్, మన ఇన్ని కోట్ల తెలుగు ప్రజలు హీరో అవ్వడమే గ్రేట్. మీ ఫేమ్ అప్పుడు అలా ఇప్పుడు ఇలా కాకుండా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి వరుణ్ సందేశ్ అంటే గుర్తు పెట్టుకున్నాం. హ్యాపీ డేస్, కొత్త బంగారు కుర్రాడు, మంచి ఫిలిమ్స్ ఇచ్చారు. కాబట్టి యూ హ్యావ్ టు ప్రౌడ్ యువర్ సెల్ఫ్. ఇన్ని కోట్ల మందిలో కూడా మిమ్మల్ని ఇప్పటి కూడా గుర్తు పెట్టుకుంటున్నాం. కాబట్టి మీరు ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవ్వండి అని చెప్తున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి నేను అద్దంలో చూసుకుంటే ఎప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. పక్కనోడికి పోవచ్చు, చూసే వాళ్ళకి పోవచ్చు, ఇంకోళ్ళకి పోవచ్చు, కానీ నాకు మాత్రం నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నాకనే కాదు, ఫర్ ఎనీ ఇండివిజువల్, ఇఫ్ యూ వాంట్ బీ స్ట్రాంగ్ ఇన్ లైఫ్ అండ్ యూ వాంట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. ఎందుకంటే లైఫ్ అనేది ఎవరి కోసం ఆగదు, కాలంతో పాటు మనమే మారుతూ ఉండాలి. కాలం అనేది మారదు, కాలం అనేది మారుతూ ఉంటుంది. సో ద థింగ్ ఈజ్ ఐ రియలీ బిలీవ్ దాట్. అండ్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ మై సెల్ఫ్. నేను చూసుకున్నప్పుడు అవన్నీ మీ పర్స్పెక్టివ్లో అలా ఉంటుంది, కానీ నా పర్స్పెక్టివ్లో ఎప్పటి నుంచి నా పేరు నాకు తెలుసు, అప్పటి నుంచి నేను వరుణ్ సందేశ్. ఓకే అన్న, ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీయండి, మాకు ఇంకా మంచి పార్టీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాకు పార్టీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. 21st తర్వాత పండగే పండగ అన్న. నాగార్జున ఎన్నైనాయి హాయ్ సందేశ్ అన్న. అన్న హాయ్ అన్న, మై నేమ్ మణికంఠ. క్వశ్చన్ టు సందేశ్ అన్న, అంటే నేను యాప్డే చూసి బీటెక్ జాయిన్ అయ్యాను. నీలాగా చాలా లక్షల మంది కూడా బ్రదర్ చెప్తాను. యాప్డే చూసి మీలాగా బీటెక్ జాయిన్ అయ్యా. తర్వాత మధుర అంటే అమ్మ లవ్ చేస్తా.
బట్ నా బీటెక్ అయిపోయి 2 years అయింది. బట్ స్టిల్ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి అంటే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే బ్రో. ఏంటి నీ లవర్ నేను యాక్సెప్ట్ చేయాలనే రెస్పాన్సిబిలిటీ నాదా? ఎవరండి నా మీద ఇలాంటి నేను చేస్తున్నారు? ఇదేం లేదండి. అంటే నిర్మాణ టైం పెట్టారంటే నిర్మాణ క్వశ్చన్ వేస్తాం బ్రో. బాగుంది క్వశ్చన్ బాగుంది. అంటే ఒక రిక్వెస్ట్, ఆ అమ్మాయి ఫోన్ చేసి మీకు చెప్తాను ఎట్లని. అంటే ఆ అమ్మాయి ఫోన్ చేసి యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఒక మాట చెప్పండి బ్రో. సారీ నేనా? అదంతా ఏంటి వద్దొద్దు అంటున్నాను. అర్థమైంది. ఓకేనా? అలా క్వశ్చన్ టు డైరెక్టర్ సార్. అంటే అమ్మ ఇప్పుడు బుజ్జిమా గారు ఉప్పెన సినిమాలు చూసారు. తర్వాత మనం సందీప్ రెడ్డి ఒక అర్జున్ రెడ్డి అని చెప్పుకుంటారు కదా. నెక్స్ట్ ఫ్యూచర్లో రాజేష్ జగన్నాథం అంటే నిన్న చెప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందు వాళ్ళకి తెలియదు కదా. రిలీజ్ అయిన తర్వాత జనాలు చెప్తేనే తెలుస్తుంది. ముందే అలా తెలుస్తుంది. ఓకే ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంతసేపు బాగా ఎంటర్టైన్ చేశారు. ఇంకా ఉన్న సందేశం ఎండింగ్ ఒక డైలాగ్ ఏదైనా చెప్తారు, డ్యాన్స్ చేస్తారు తెలంగాణ స్లాంగ్లో. డైరెక్టర్ గారికి బాగా ఇష్టం తెలంగాణ తెల్లగా ఉన్నామని పోగారు కదా. చాలా ఫినిష్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ రేపు అందరూ తప్పకుండా రండి సినిమాకి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మీ అందరూ చూసి మీ రెస్పాన్స్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇక్కడ ఒక చిన్న నేమర్స్ నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఉంది. కేక్ కటింగ్ పర్సన్ బర్త్డే. ఎవరిది బర్త్డే? బర్త్డే బాయ్ దేవుడు తప్పలా నీ బర్త్డేనా? అది మ్యాటర్. హార్తే ఎన్నేళ్ళు? 35. అంటే నిజాలు చెప్పాలి అన్నకి. నాకన్నా 10 ఏళ్ళు చిన్నాడు నువ్వు. అంటే హ్యాపీ డేస్ అప్పుడు నీకు 7 ఏళ్ళ? సో ఇది సెలబ్రేట్ చేసుకునే ముందు నింద ఆన్ 21 జూన్ అందరూ ఖచ్చితంగా వెళ్ళండి థియేటర్కి. వరుణ్ కంబ్యాక్ అంటున్నాడు, వెళ్ళి బ్రేక్ ఇద్దాం. మీరు డైట్లో ఉన్నారండి? డైట్లో ఉన్నారు అంటే ఇదిగో క్రష్. నీ క్రష్తో నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. అది నా రేంజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. అందరూ